హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడే రాజాసాబ్ టీజర్ రావడం జరిగింది. టీజర్ చూసినప్పుడు నా ఫీలింగ్ అయితే చాలు స్వామి అని కలేజా సినిమాలో ఒక ఆయన సిద్ధ క్యారెక్టర్ ఉంటారు కదా, అలా అనిపిస్తుంది. చాలు స్వామి అని ప్రభాస్ అని ఎన్ని సంవత్సరాలైంది ఇలా చూసి. ఒక బుజ్జిగాడు, ఏక్ నిరంజన్, బిల్ల, ఈ సినిమాలోని క్యారెక్టర్లు డార్లింగ్ ఈ సినిమాలో ఎలాగైతే కనిపిస్తున్నాడో అంతకు మించి ఇంకా ఎక్కువ కామెడీ చేయబోతున్నాడేమో అని అనిపిస్తుంది. మనం ఈ బాహుబలి సినిమా దగ్గర నుంచి మనం రాధేశ్యామ్ కానీ, లేకపోతే సాహో కానీ, సలార్ కానీ, ఆదిపురుషు ఈ సినిమాలన్నింటిలో మనం సీరియస్ క్యారెక్టర్, సీరియస్ ఎక్కువ మాట్లాడకుండా తక్కువ మాట్లాడుతూ ఇలా ఉండే ప్రభాస్ని చూసాం. రాజాసాబ్లో మాత్రం మనం మళ్ళీ బుజ్జిగాడులో ఉన్న ప్రభాస్ని, ఏకనిరంజన్లో ఉన్న ప్రభాస్ని ఒకసారి మళ్ళీ ఇంకొకసారి చూసే అవకాశం వచ్చేస్తుంది. ఎందుకంటే అలా చూపించారు మన మారుతి గారికి మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. చాలా సంవత్సరాలు అయిపోయింది బుజ్జిగాడు వచ్చి. ఇప్పుడు 2012-13 టైంలో వచ్చిన సినిమా అది. ఆల్మోస్ట్ 10 సంవత్సరాల పైన 12-13 అవుతుంది. బుజ్జిగాడు చెన్నై వాసం చేసినట్టు మేము కూడా ఇన్ని సంవత్సరాలు చెన్నై వాసమో లేకుంటే ప్రభాస్ వాసమో ఏ వాసమో అంటారు తెలియదు, ఆయన కోసం ఆ వింటేజ్ ప్రభాస్ని చూడడానికి చాలా సంవత్సరాలు వెయిట్ చేసాం. ఇప్పుడు హెయిర్ స్టైల్ కానీ, ఆయన లుక్ కానీ, ఆయన ఫిజిక్ కానీ వేరే లెవెల్లో ఉంది. టీజర్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్లో ప్రభాస్ కన్నా ఇంకా గ్రాండ్గా కనిపించింది తమన్ చాలా బాగా టీజర్ని డీల్ చేశారు. అండ్ సినిమాని కూడా ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఖచ్చితంగా ఇలాంటి సినిమాలకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. వాటిని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. ఇంతకుముందు చాలాసార్లు ప్రూవ్ చేసుకున్నాడు. బాగుమతి సినిమా కానీ, లేకపోతే శబ్దం అనే సినిమా, లేకపోతే వైశాలి, కాంచన సీక్వెన్స్ అన్నీ కానీ, హారర్ సినిమాలకి మన తమన్ గారు చాలా బాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తారు. అలాగే మిగతా సినిమాలు కూడా దాంట్లో డౌట్ లేదు, తమన్ గారు పాస్ అయిపోయారు, దాంట్లో ఏ ఇబ్బంది లేదు. అండ్ సినిమా యుతిగౌతం వచ్చేసి చూస్తే టీజర్ చూస్తే మనకేమవుతుంది అర్థమవుతుందంటే, ఒక పెద్ద ఆయన ఎన్నో కోట్లు సంపాదించి ఆ కోట్లన్నిటి కూడా చచ్చిపోయిన తర్వాత కూడా నేను ఖచ్చితంగా వీటికి నేనే ఆస్వాదిస్తాను, నేనే అనుభవిస్తాను, వేరే వాళ్ళకి దక్కనేమోనని ఒక పంతంతో చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత కూడా ఈ ఆస్తులన్నీ నాకే కావాలని ఒక యూనిక్ పాయింట్ లాగా అనిపిస్తుంది, కొత్తగా ఉంది. అండ్ దీంట్లో ప్రభాస్ గారు కనిపించిన ప్రతి ఫ్రేమ్ ఇక్కడ టీజర్లో అయితే కొంచెం బండి స్లోగా అనేది కానీ, మన లైఫ్ అంతంత మాత్రం అనేది కానీ, జగన్నాథ్ ప్రభు అనే డైలాగ్ కానీ, అసలు ప్రభాస్ని ఇలా వాడుకుంటే థియేటర్ అంతా నవ్వులు పువ్వులతో హాయిగా ఉంటుంది అనమాట. అండ్ మన మారుతి గారు మార్కు కూడా అదే. మహానుభావుడు తీసుకున్నా, అలాగే మన ప్రేమ కథ చిత్రం తీసుకున్నా, అలాగే మన నాని గారిది భలే మగవాడు తీసుకున్నా, ఇలాంటి సినిమాలన్నింటిలో కామెడీకి మంచి పెద్దపీట వేస్తారనమాట. దీనికి కూడా ఖచ్చితంగా ప్రభాస్ గారిని ఈ సినిమాలో పెట్టి ఈ టైంలో ఇంత పాన్ ఇండియా సినిమా ఈ టైంలో ఇంత పాన్ ఇండియా హీరో అయినప్పుడు, ఆయన మీద ఎన్నో కోట్ల బడ్జెట్ పెట్టడానికి రెడీగా ఉన్నప్పుడు ప్రభాస్ గారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఇచ్చిన ఏకైక మాటకి ఈ సినిమాకి ఒప్పుకున్నారు. ఈ సినిమా మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్కి, రెగ్యులర్ ఆడియన్స్కి ఖచ్చితంగా పండగే, దాంట్లో డౌటే లేదు. అండ్ ప్రభాస్ లుక్స్ అయితే అది మళ్ళీ చెప్పుకోవచ్చు. అండ్ ప్రభాస్ గారు కనిపించిన ప్రతి ఫ్రేమ్లో చాలా బాగుంది. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్న మూమెంట్ అబ్బా ఇదే. యాక్చువల్గా చెప్పాలంటే ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ చాలా ఈ టీజర్ని 1, 2, 3, 4 అన్నిసార్లు చూసి ప్రశాంతంగా నిద్రపోతారు. అండ్ December 5 కోసం వెయిట్ చేస్తారు. అండ్ అందరు ప్రభాస్ ఫ్యాన్స్కి కంగ్రాచులేషన్స్. అన్న వరుసగా సినిమాలు చేస్తున్నాడు, కానీ ఈ సినిమా మాత్రం స్పెషల్. ఎందుకంటే ఏ సినిమాలో అంటే ఆఫ్టర్ ఏక్ నిరంజన్, బుజ్జిగాడు, బిల్ల ఈ సినిమాల తర్వాత అంత బాగా కనిపిస్తున్నాడు. అంటే ప్రభాస్ లుక్స్ గురించి చాలా మంది ట్రోల్ చేశారు ఈ మధ్య. మిర్చి తర్వాత బాగలేడు అని ప్రభాస్ ఫ్యాన్స్ చాలా మంది ఫీల్ అయ్యారు. ఇప్పుడు చూస్తే ఆయన స్లీవ్లెస్ వేసుకుని ఉన్న షార్ట్లు చూస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆయన కట్అవుట్కి కేరా ఫోటోస్ మనోడే కాబట్టి దాని గురించి సపరేట్గా చెప్పక్కర్లేదు. ఓన్లీ ఒక 6 months దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలు, మళ్ళీ రెగ్యులర్ ఫిట్టింగ్కి వచ్చేస్తాడు. అదే దానికి ఎగ్జాంపుల్ రాజాసాబ్ టీజర్. అండ్ అందరికీ ఈ టీజర్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ టీజర్ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలుపండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.